జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మావోయిస్టు పార్టీ రోజు రోజు కూడా బలహీనపడిపోతుంది. భారీ ఎన్కౌంటర్లు అలాగే లొంగుబాట్లు ఈ మావోయిస్టు పార్టీని పూర్తిగా బలహీనపరుస్తున్నాయి. అడవుల్లో పరిస్థితులు రోజు రోజుకి ప్రతికూలంగా మారడం, అలాగే మన భద్రతా బలగాల కూంబింగ్లు, అలాగే దాడులు పెరగడం, సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో పార్టీ అగ్రనేతలు సైతం సరెండర్ బాట పడుతున్నారన్నమాట. ఎవరు? ఈ మావోయిస్టులు. ఇలాంటి సమయంలో మావోయిస్టు పార్టీలో ఏళ్ల తరబడి రహస్యంగా పనిచేసినటువంటి ఒక డాక్టర్ గురించి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు అంటే మనం ఇన్నాళ్ళు కూడా దారి తప్పినటువంటి యువత అని చెప్పేసి అనుకున్నాం. ఏదో సమాజంలో అన్యాయం జరిగో, లేకపోతే ఈ అర్బన్ నక్సలైట్ల చెప్పుడు మాటలు వినో ఈ దారి తప్పినటువంటి యువత అంతా కూడా మావోయిస్టులో చేరుతున్నారని చెప్పేసి అనుకున్నాం. అది చెప్పాలంటే కొంతవరకు నిజం కూడా కావచ్చు. అయితే ఈ నక్సలైట్లు మావోయిస్టులుగా మారటానికి, అలాగే ఈ మావోయిస్టులు నేరుగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతో సంబంధాలు పెట్టుకోవడానికి వెనక ఒక అదృశ్య శక్తి ఉన్నది. ఆ అదృశ్య శక్తి పేరే రఫీక్ అలియాస్ మణిదీప్. ఈ రఫీక్ అనేవాడు ఒక డాక్టర్, అది కూడా MBBS చదివినటువంటి డాక్టర్ అనమాట. ఈ రఫీక్ అనేవాడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు అనమాట. ఏది ఇవారోడు కాదు, పంజాబ్ వాడు. వీడు MBBS కోర్సును పూర్తి చేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత పోయి మావోయిస్టులో జాయిన్ అయిపోయినాడు. నిఘా వర్గాలకు చిక్కకుండా ఏళ్లకేళ్లు తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఆ డాక్టర్ అయినటువంటి రఫీకు MBBS పూర్తి చేసిన తర్వాత మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనాడంట. దాంతో కొన్నేళ్ల పాటు ఈ దళంలో ఉండి ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో వెళ్ళినటువంటి దండకారణ్యంలో వైద్య వ్యవస్థను అయితే ఏర్పాటు చేశాడు. ఈ ఎన్కౌంటర్లతో పాటు ఆయా సందర్భాల్లో గాయపడిన, అలాగే అనారోగ్యం పాలైనటువంటి మావోయిస్టులకు వైద్య సహాయం అందించడంతో పాటు దళంలోని సభ్యులకు, అలాగే స్థానికులకు ఈ ప్రథమ చికిత్స చేయడం, అలాగే ఈ బుల్లెట్లు బయటికి తీయడం, తోటాల గాయాలకు కుట్లు వేయడం వంటి శస్త్రచికిత్సల పైన కూడా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం ఉంటుంది. అదేవిధంగా అబూజ్గఢ్ లోని మావోయిస్ట్ హెడ్ క్వార్టర్స్ జోన్ లో ఈ రఫీక్ అనే వ్యక్తి అనేక మంది మావోయిస్టులకు అత్యవసర చికిత్స అందించి వాళ్లకు ఆపద సమయంలో దేవుడిగా మారినాడంట. ఇక ఈ రఫీక్ మావోయిస్టుల్లో చేరిన తర్వాత నుంచి మావోయిస్టు పార్టీ స్వరూపమే మారిపోయిందంట. అప్పటిదాకా ఈ మావోయిస్టులు అంటే ఎవరైనా కొంతమంది ఉంటారు కదా, ఈ సిస్టంలో అవినీతిని చూసో, లేకపోతే ఇట్లంతా కూడా కొన్ని చూసి ఇట్లా కాదు ఇదంతా మార్చాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు కొంతమంది. అభ్యుదయ భావాలతో ఏదో మనం పోయి ఏదో ఉద్ధరించేయాలా దేశాన్ని, మనం నాశనం అయిపోయినా పర్లేదు, మన ప్రాణం పోయినా పర్లేదు, ఈ దేశాన్ని మార్చాలని చెప్పేసి కొంతమంది అనుకుని మావోయిస్టులకు పోయే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు దేశం కోసం పనిచేయాలనుకునే వాళ్ళు అంట. సమాజం కోసం, ప్రజల కోసం ఎంతో కొంత మేలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారంట. కానీ ఈ రఫీక్ గాడు మావోయిస్టుల్లో చేరిన తర్వాత నుంచి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. ఈ రఫీక్ మావోయిస్టు పార్టీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మావోయిస్టుల యొక్క సిద్ధాంతాలే పూర్తిగా మారిపోయినాయి. అంతేకాకుండా ఈ మావోయిస్టులు నేరుగా చైనాతో సంబంధాలు పెట్టుకొని చైనా నుంచి నిధులైతే సంపాదిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆ డబ్బులతో పాకిస్తాన్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వెనక ఉండి కథ నడిపించింది అంతా కూడా ఈ రఫీక్ గాడే. మావోయిస్టులు ఎవరైనా ఈ లొంగిపోతామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళను లొంగిపోనివ్వకుండా అడ్డుకున్నది కూడా ఈ రఫీకేనంట. చూడండి, కొన్నేళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగినటువంటి రఫీకు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతం, అలాగే దండకారణ్య అడవుల్లో పూర్తి స్థాయి వైద్య వ్యవస్థను అయితే ఏర్పాటు చేశాడని చెప్పేసి నిఘా వర్గాలు అయితే చెబుతున్నాయి. అలాగే ఈ ఎన్కౌంటర్ లో గాయపడినటువంటి మావోయిస్టులకు చికిత్స చేయడం, అలాగే ఈ తోటాల గాయాలకు కుట్లు వేయడం, ఈ బుల్లెట్లన్నింటినీ కూడా బయటికి తీయడం వంటి క్లిష్టమైన చికిత్సలు కూడా అడవుల్లోనే నిర్వహిస్తా ఉన్నాయంట. అంతేకాదు పార్టీ క్యాడర్ కు ప్రథమ చికిత్స, అలాగే అత్యవసర వైద్యం పైన శిక్షణ కూడా ఇచ్చాడని చెప్పి చెప్పుకున్నాం కదా. అయితే అబూజ్గఢ్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రధాన కేంద్రంలో ఈ రఫీక్ సేవలో అత్యంత కీలకంగా ఉండేవని చెప్పేసి చెబుతున్నారు. ఆపద సమయంలో అతను మావోయిస్టుల పాలిట దేవుళ్లాగా మారిపోయాడని చెప్పేసి లొంగిపోయినటువంటి కొంతమంది నేతలు అయితే వెల్లడించారు. ఈ డాక్టర్ అయినటువంటి రఫీక్ పేరు 2013లో తొలిసారి భద్రతా బలగాల దృష్టికి అయితే వచ్చింది. అరెస్ట్ అయినటువంటి మావోయిస్టుల సమాచారంతో ఈ ఇంటెలిజెన్స్ విభాగం అతనిపై దృష్టి పెట్టింది. 2018లో ఒక సీనియర్ మావోయిస్ట్ కమాండర్ అయినటువంటి
ప్రశాంత్ బోస్కు రఫీక్ భార్య అయినటువంటి రింకీ చికిత్స అందించిందన్న సమాచారం కూడా పోలీసులకి అయితే చేరింది. అంటే ఆయన భార్య కూడా అంటే ఆడనే ఎవరన్నా చూసుకున్నాడా లేకపోతే ఈయన భావజాలం నచ్చి ఇంకెవరన్నా ఇంత జత చేరినారో తెలీదు. ఈయనకు భార్య కూడా ఉన్నదంట, ఆవిడ పేరు రింకీ అనమాట. అర్థమవుతుందా? అయితే అప్పటికే ఈ రఫీక్ 2016లోనే దండకారణ్యాన్ని వదిలిపెట్టి జార్ఖండ్ కు మకా మార్చినట్టు నిఘా వర్గాలు అయితే గుర్తించినాయి. ఆ తర్వాత అతని ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు పూర్తిగా బయటపడలేదని చెప్పి తెలుస్తుంది. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి జననాట్య మండలి అలాగే చేతన నాట్య మంచుకు చేరినటువంటి మావోయిస్ట్ అయిన ఎం వెంకటరాజు అలియాస్ చందర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ డాక్టర్ అయినటువంటి రఫీక్ పేరు మరొకసారి వెలుగులేకొచ్చింది. ప్రస్తుతం ఈ రఫీక్ ఇంకా జార్ఖండ్లోనే ఉన్నాడని చెప్పేసి భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈ మావోయిస్ట్ ఉద్యమంలో ఆయుధాల కంటే వైద్య సేవలతో కీలక పాత్ర పోషించినటువంటి ఈ డాక్టర్ రఫీక్ కథ ఇప్పుడు భద్రతా దళాలకు సవాలుగా మారిపోయింది. ఈ రఫీక్ ను పట్టుకోవడానికి ఇప్పటికే 5 టీంలన్నీ కూడా రంగప్రవేశం చేస్తాయంట. ఇక ఈయన గారు గనక దొరికితే ఎన్కౌంటర్ అవడం ఖాయం అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది విషయం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ దండకారణ్యాన్ని వదిలిపెట్టి పోయి ఆ జార్ఖండ్ లో బతుకుతాడంటే ఏ ధైర్యంతో బతుకుతున్నాడో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకంటే ఆయన నెట్వర్క్ ఎంత ఉన్నదో అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.